తిరుగుడులేని విషంగా పేరొందిన గడ్డి మందు పారాక్వాట్పై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ ముసాయిదా ఉత్తర్వుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను సమర్పించడానికి 30 రోజులు గడువిచ్చింది. పారాక్వాట్ను తాగి దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని, దీనిపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని వైద్యులు, వ్యవసాయ నిపుణులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పురుగుమందుల చట్టం 1968లోని సెక్షన్ 27 ప్రకారం పారాక్వాట్ దిగుమతి, ఉత్పత్తి, విక్రయాలపైన రవాణా, పంపిణీ, వినియోగంపై సంపూర్ణ నిషేధాన్ని ప్రతిపాదిస్తూ కేంద్రం ఈ ఉత్తర్వు జారీ చేసింది. తుది ఉత్తర్వు విడుదలైతే పారాక్వాట్ తయారీ, అమ్మకం, రవాణా, పంపిణీ, వినియోగం చట్టవిరుద్ధమవుతాయి. కొద్ది మోతాదులో శరీరంలోకి ప్రవేశించిన ప్రాణాలు తీసే పారాక్వాట్ను ప్రపంచంలో ఇప్పటికే 70కి పైగా దేశాలు పూర్తిగా నిషేధించాయి. వ్యవసాయంలో వాడే రసాయనాలన్నిటిలోకి అత్యంత ప్రాణాంతకమైన రసాయనం పారాక్వాట్. ఇది సాధారణ కలుపు నాశిని కాదు. దీనికి ఎలాంటి యాంటీడోస్, విరుగుడు లేదు. కొద్ది మోతాదులో శరీరంలోకి ప్రవేశించిన ప్రాణాంతకమే. శరీరంలోకి ప్రవేశించగానే ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మెత్తగా స్పాంజీలా ఉండాల్సిన ఊపిరితిత్తులు దీని ప్రభావంతో శాశ్వతంగా గట్టిపడిపోతాయి. పారాక్వాట్ గడ్డి మందు నిషేధంపై కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేయడం హర్షణీయమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఎంతో మంది రైతుల ప్రాణాలు హరిస్తున్న ఈ విరుగుడు లేని విషయంపై ఆమె కొంతకాలంగా పోరాడుతున్నారు. గడ్డి మందు నిషేధ ఉద్యమంపై విజయం సాధించాలంటున్న వరంగల్ ఎంపీ కడియం కావ్యతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. లేని విషయంగా ఉన్నటువంటి పారాక్వాట్ గడ్డి మందు ఏదైతే ఉందో దాని నిషేధం పైన కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అయితే ఈ పారాక్వాట్ గడ్డి మందును నిషేధించాలి, ఇది రైతుల ప్రాణాలను హరిస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య కొంతకాలంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కృషి మేరకు కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. స్వయంగా ఆమె డాక్టర్గా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పారాక్వాట్ గడ్డి మందు పైన ఎందుకు ఆమె యుద్ధం చేస్తున్నారు వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం, ఈ పారాక్వాట్ గడ్డి మందు పైన మీరు కొంతకాలంగా యుద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తొలి అడుగు వేసి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది నిషేధం పైన, ఏం చెప్తారు? పారాక్వాట్ డైక్లోరైడ్ ఏదైతే మనం గడ్డి మందు అనుకుంటామో అది రైతులు ఏం చేస్తారంటే కూలీలు దొరకని సందర్భంలో గడ్డిని కాల్చడానికి చాలా తొందరగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని నమ్మి దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ దానివల్ల ఇంట్లో మిగిలిపోయింది ఇంట్లో పెట్టుకోవడమో లేకపోతే కోపంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయి ఒక షాప్లో అడిగినా కూడా వాళ్ళు ఇచ్చేస్తారు గడ్డి మందు. అది కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఎవ్వరు కూడా మళ్ళీ తిరిగి బయటికి రావట్లేదు. ఒక డాక్టర్గా చూసిన సమస్యలు ప్లస్ మా డాక్టర్స్ కూడా చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది. దీనివల్ల అనేకంగా కూడా ఎవ్వరు కూడా 1% కూడా వాళ్ళు ఒకవేళ బతికి బయటకు వచ్చినారంటే వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేయలేదని అనుకోవాల్సిందే తప్ప కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా అది ఒక 5 ml తాగినా సరే ప్రాణాలు పోతున్నాయి. లోపడంతా గడ్డిని ఎలా కాల్చేస్తుందో లోపల ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా కాల్చేస్తుంది. సో ఇంత ప్రమాదకరమైన ఒక పాయిజన్ని, దేనికైనా పాయిజన్స్కి యాంటీడోట్స్ ఉంటాయి, అంటే విరుగుడు ఉంటుంది, దీనికి లేదు. సో దాని మీద నిషేధించాలి అంటే మనకి ఇన్సెక్టిసైడ్ యాక్ట్ 1968 సెక్షన్ 27 ప్రకారం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి కేవలము ఏ మందునైనా లేదా ఏ ఫర్టిలైజర్ అయినా ఇంకేదైనా సరే బ్యాన్ చేయాలంటే కేవలం 3 నెలల పరిధి మాత్రమే వాళ్ళకు ఉంటుంది. సంపూర్ణంగా బంద్ చేయాలి, పర్మనెంట్ బ్యాన్ రావాలంటే కేవలం అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయొచ్చు అనేది ఆర్టికల్లో ఉంది. ఒక 7-8 మంది ఎంపీలని వివిధ పార్టీల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కలవడం జరిగింది. వాళ్ళది కూడా తీసుకోవడం జరిగింది. మాకు 197 అనేది ఒకటి ఉంటుంది సెక్షన్, అంటే ఒక పార్లమెంట్ ప్రొసీజర్ అది. దాంట్లో కూడా మ్యాటర్స్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అన్నట్టు అందులో కూడా దాని గురించి చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ మినిస్టర్ కానీ, తర్వాత మన హెల్త్ మినిస్టర్, తర్వాత కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్టర్స్ వీళ్ళందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడంతో వాళ్ళు పోయిన సమావేశంలోనే మేము అడగడం జరిగింది. 2 నెలల పరిధిలో ఇప్పుడు ఒక డ్రాఫ్ట్ బ్యాన్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. దాంతో కేంద్ర ప్రభుత్వము దీన్ని సంపూర్ణంగా కూడా బ్యాన్ చేయాలన్న ఆలోచనతో ఒక ముందడుగు వేసింది. ఖచ్చితంగా కూడా ఇది బ్యాన్ అవుతుంది.
ఇది బ్యాన్ అయినాక మనకి దీనివల్ల జరిగే ప్రమాదాల నుంచి పూర్తిగా అరికట్టొచ్చు. ఇంకొకటి ఏంటంటే చైనా దీన్ని అత్యధికంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వాళ్ళు 70 కంట్రీస్ ఇప్పుడు బ్యాన్ చేసినారు కదా, అందులో చైనా ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, కానీ వాళ్ళు వాడరు. వాళ్ళు వాడకుండా కేవలం ఎక్స్పోర్ట్కి మాత్రమే దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. అంటే మనలాంటి దేశాలు వీళ్ళు మన పేద రైతులు మనుషులని కాకుండా దీంతో ఈజీగా చేసుకోవచ్చు అని దాన్ని కొనుక్కోవడం జరుగుతుంది. కేంద్రం తీసుకున్నటువంటి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే విడుదలైందో దాని మీద వరంగల్ ఎంపీ కడియం కావ్య అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.